సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేక తీర్పుల మీద రివ్యూలు జరుగుతూ ఉంటాయి. ఆ రివ్యూలు వేయడం అనేటటువంటిది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఏది ఒక మాస్టర్లకి అర్హత పరీక్షలు ఉండాలి టీచర్లకి దేశవ్యాప్తంగా అని చెప్పింది. బట్ విద్య అనేటటువంటిది దేశ విధానం కాదు. అది మనకి 3 రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఒకటి కేంద్రపు జాబితా, 2 రాష్ట్రాల జాబితా, 3 ఉమ్మడి జాబితా. విద్య అనేది రాష్ట్రాల జాబితా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకునేటటువంటి ఇది ఉంటుంది. దాంట్లో డిఎస్సి మనకి ఇక్కడ బీఈడి ఇవన్నీ పూర్తయిన తర్వాత బీఈడితో ఆటోమేటిక్గా అర్హత. ఒకప్పుడు బీఈడి అయితే ఆటోమేటిక్గా టీచర్ జాబ్కి అర్హత, కానీ ఆ తర్వాత డిఎస్సి పెట్టి తీసుకుంటున్నారు. అదే ఒక పెద్ద అర్హత. కానీ టెట్ అనేది పెట్టమని చెప్పడం, ఆ టెట్ ద్వారా సెలెక్ట్ చేయమని చెప్పడం, అది కూడా 2011లో తీర్పు ఇచ్చినప్పుడు దాని మీద అమలు చేయకపోతే ఇప్పుడు అమలు చేయడానికి దేశంలో తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది టెట్ నిర్వహించడం అన్నటువంటి. అంటే ఆల్రెడీ పాఠాలు చెప్తున్న టీచర్లకి ఇప్పుడు పాఠాలు చదవాలి, మార్కులు వేసే టీచర్లకి ఇప్పుడు మార్కులు వేస్తారు. అర్హత పరీక్ష ఇప్పుడు అర్హత ఏంటి? పాఠాలు చెప్పేవాడికి ఇప్పుడు అర్హత ఏంటి? అదే విచిత్రం. కోర్టులో రివిజన్ పిటిషన్ వేయకుండా మాస్టర్లకు పరీక్షలు పెట్టేటటువంటి కార్యక్రమం బిగించేశారు. 1,30,000 మంది పరీక్ష రాయాల్సి వస్తుంది. దీన్నే ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు నిలదీస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్ చేస్తుంటే ఇక్కడేమో ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న టీచర్లని ఈ రూట్లో ఇబ్బంది పెట్టడం ఏంటి మీరు? ఇంకోటి కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ కూడా పెట్టుకుని మీరు కేంద్రంలో ఉండి ఎందుకు చేయలేకపోతున్నారు అంటూ నిలదీసుకొస్తున్నారు. అయితే ఈ టెట్ అనే పేరుతో వాళ్ళందరినీ మళ్ళీ పర్మనెంట్ ఇదే వాళ్ళకి ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేసేసి సెట్ చేసేద్దాంలే అన్నటువంటి రూట్లో ఉన్నామన్నది ప్రభుత్వ వర్గాలు. ఎందుకంటే సుప్రీంకోర్టుతో ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశం చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి.